నాకేంటి నేచర్ క్యూర్ కట్టాలా, 1000 ఎకరాల వ్యవసాయం యుగాండాలో స్టార్ట్ చేసినాము, ఇంకా ప్రపంచమంతా నేచర్ క్యూర్లు పెట్టాలా, అమెరికాకు పోతా ఉన్నాము నెక్స్ట్ 2-3 monthsలో. అక్కడ పోయేసి వాళ్ళందరూ ఆ రాగి జావ ఎట్లా చేసుకోవాలా, జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలంటాడు. ఓహో అని బాగా రాగి జావా జొన్న రొట్టె చేసేవాళ్ళు ఎత్తుకుపోయి నేచర్ క్యూర్ పెట్టి నువ్వులు పూసి వాళ్ళతోనే రాగి ముద్ద జొన్న రొట్టె చేపించి వాళ్ళకే తినిపించి ఫీజు తీసుకోవచ్చు కదా. వాళ్ళ అవసరంతో వాళ్ళకే. వాళ్ళు ఏమంటా ఉంటారు, ఎవరు చేసేవాళ్ళే లేరు సార్, మాకు జొన్న రొట్టెలు రాగి ముద్ద అంటారు. మేము నేర్పిస్తాం నీకు, హార్ట్ఫుల్ గా నేర్పిస్తాం. నువ్వు మళ్ళా పోయి ఇంట్లో చేసుకోవాలని అయినా మా దగ్గర రావద్దు అని నేర్పిస్తాం. మీ ఇల్లు మీ కుటుంబము మీరు హ్యాపీగా ఉండాలని నేర్పిస్తాం. మా దగ్గర రావద్దు అని చెప్తాం. మా నేచర్ క్యూర్ సెంటర్కి ఎడ్యుకేట్ చేస్తాం. నార్మల్ పీపుల్ వాడికి వస్తారు, నేర్చుకొని వెళ్ళిపోతారు. డబ్బులు తక్కువ రెగ్యులర్ రమ్మని మీరు అసలు చెప్పట్లేదు అసలు. అంతే. ఇప్పుడు నన్ను మీరు పిలకుండా ఉంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు యూట్యూబ్ లేదు, మీకు తెలుసు. ఎవరు పిలిచినా వచ్చి చెప్పేసి పోతా ఉంటాను. దాన్ని మెయింటైన్ చేసే అవసరం ఏముంది? మళ్ళీ దానికి పోయి సబ్స్క్రైబ్ మీ బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోతే చేసుకోండి. మనం మంచి చెప్తా, మీరు రాగి తాగకుండా తోటపడి కింద పడుకోండి, సింపుల్గా బతకండి అని చెప్పేవాళ్ళు. మళ్ళీ మనం అడుక్కో, ఇవన్నీ నాకెందుకు? సో అంత సింపుల్ గా బతికేది అర్థమైంది. అవసరం ఉంటే వాళ్ళే తీసుకుంటారు. అవసరం అదే, వాళ్ళకి ఉపయోగం ఉంటే వాళ్ళే తీసుకోవాలి. మనం అడుక్కునేది ఏంది, మొదలు చేరండి ఇది చేరండి అని. సో ఈ మెంటల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అని ఇప్పుడుండే యూత్ కానీ ఇప్పుడు ఐటీలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు దానికోసం తిరుగుతున్నారు చాలా మంది. ఎలాంటిది అదే చెప్పాను కదబ్బా. ఇప్పుడు నేనేం చెప్పినా, కారు బదులు ఆటో తీసుకొని ఆనందంగా వచ్చిన, ఆ మెట్లు ఎక్కకుండా ఇది మీ లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కి 1 యూనిట్ మిగిలి ఉంటుందిలే కరెంటు, అది రైతులకు పోతుంది, ఇంత బొగ్గు బర్న్ చేస్తే ఆ యూనిట్ వస్తుంది, ఆనందపడతా ఉంటా. ఇంత సింపుల్ గా రకరకాలుగా నువ్వు ఆనందం పొందేదానికి ప్రతిరోజు ప్రతి మూమెంట్ లో ఉంది, ఛాన్స్ ఉంది. నువ్వు పెద్దది కూడా టార్గెట్ పెట్టుకో, నేచర్ క్యూర్లు పెట్టాలా, జనాలందరికీ హెల్తీ లివింగ్ చెప్పాలా, అవన్నీ ఉన్నాయి. సో బుర్ర ఉండే వాళ్ళకు వీడియోలు చూసే, అరే రాగి జావతో అసిడిటీ పోయిందంటాడే, ఎనర్జెటిక్గా ఉందంటాడే, నిద్ర బాగుపడుతుంది, కాల్షియం బాగా అని చెప్తాను. నాకు అనుభవం అయింది. తెలివైనోడు ట్రై చేస్తాడు. 40 రూపాయలు పెట్టుకొని రాగి పిండి తెచ్చుకొని, ఇంకా తెలివైనోడు రాగులు తెచ్చుకుంటే ఇంకా 5 రూపాయలు తక్కువకే దొరుకుతాయి. రాగి పిండి కాన్ఫిడెన్స్ మన కళ్ళ ముందరనే మనం రాగులు, ఎందుకంటే బియ్యం రూపాయి, రాగులు 40 రూపాయలు 50 రూపాయలు. సో బియ్యం పిండి కలిపేస్తారేమో డౌట్. కాబట్టి తెలివైనోడు ఏంటంటే రాగులు తెచ్చుకొని వాడి దగ్గరే ఉండి వాడే పిండి చేసుకుంటాడు, ఫ్రెష్గా రాగి జావ తాగుతాడు. ఫుల్గా నేను చెప్పే ఫుల్గా తాగంటాను ఆయన, 3 గ్లాసులు తాగండి, 3 గ్లాసులు తాగుతాడు. అరే ఈరోజు కొంచెం గ్యాస్ట్రిక్ తగ్గింది అనుకుంటాడు, రారే దాన్ని పట్టుకుంటాడు గట్టిగా. కొండ బిర్యానీ, అలీములు, చికెన్ పకోడాలు అవన్నీ పక్కన పెట్టి, అరే బాగుందిరా అనుకొని ఎప్పుడో నెలకు ఒకసారి వాడికి ఇష్టమైన ఫుడ్ తింటాడు టేస్ట్ కోసము. మళ్ళీ చెంపలేసుకుంటాడు. మేము కూడా పెళ్లికి పోతే ఎవడో తింటాం కదా, రైస్ గీసు తింటాము, అప్పుడు బా అనుకుంటాము. మళ్ళీ మా ఇంటికి వచ్చేసి హైవే మీద పోతా ఉంటాం. ఎప్పుడైనా పోయినప్పుడు బయట పోయినప్పుడు 4 రోజులు తింటాం రైస్ గీసు, తప్పదు. అప్పుడు ఏం కాదు. ద బ్యూటీ ఆఫ్ ఇట్, నువ్వు రైట్ గా ఉంటే నీ థాట్స్, ఎప్పుడన్నా రాంగ్ థాట్ వస్తే ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. ఇంత పెద్ద కడవలో కొంచెం విషం పడినా ఓకే, ఇంత విషయంలో ఇంత పాలు పోస్తే పనికిరాదు. అంటే నువ్వు రోజంతా చెత్త పనులు, మైండ్ స్ట్రెస్ పెట్టుకొని చెత్తంతా తిని రోజు రాత్రి నేను పసుపు కషాయం తాగుతానండి అయినా నాకు ఒళ్ళు బాగాలేదంటే కుదరదు. రోజంతా పొద్దున్నే రన్నింగ్ చేసి, వాకింగ్ చేసి, మెట్లెక్కి హ్యాపీగా ఉండి చిన్న చిన్న పనులు చేసి, మీ భార్య చెప్పిన పనులు గుర్తుపెట్టుకొని, టిష్యూలు వాడకుండా, అనవసరంగా వస్తువులు వాడకుండా తగ్గించుకుంటా ఉండి, అవసరమైనప్పుడు నువ్వు ఏదైనా ఖర్చు పెట్టినా అది ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏంటి, నేను ఇప్పుడు ఆటోకి 6 కిలోమీటర్లు కదా, 1 గంట ముందర బయలుదేరి నడుచుకుంటా వచ్చిందంటే ఇంకా హ్యాపీ నాకు. ఆటో అవసరం కూడా లేకుండా నాకు వీలు కాలేదు కాబట్టి వచ్చిన. ప్లస్ ట్రాఫిక్ ఇదే నడవబుద్ధి కాదండి. ఇక్కడికి ట్రాఫిక్, ఆ గలాటలు, సౌండ్లు, హారన్లు వేస్తా ఉంటారు. ఇట్లా చూసి పెడితే గుండెలు పడతాము. అంతేలేండి, మీరు ప్రకృతికి దగ్గరగా బతికిన వాళ్ళు. మీరు టక్కన ఒక్కసారి, నేనే కాదు చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకోండి, మనం చూస్తా ఉంటే చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు ఊరికి పోయి ఊర్లో ఉంటా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది అక్కడ పోతేనే, ఆ సంక్రాంతికి పోతేనే మా ఊరికి హాయిగా ఉందబ్బా అనే బదులు, మీరు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో రాత్రి అల్లిగా పడుకొని ఆ సన్ రైజ్ను పోయి చూడండి అబ్బా. మీ డాబా మీదకి పోయి సైలెంట్ గా సన్ రైజ్ చూసుకొని కొంచెం ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, వీళ్ళైతే డాబా మీద గట్టిగా నడిచి కొంచెం స్కిప్పింగ్ చేసి. మీరు సన్ రైజ్ అంటున్నారు,
చాలా అపార్ట్మెంట్స్ లో చాలా కమ్యూనిటీస్ లో అసలు సన్ కనిపించేదానికి స్కోపే లేదు ఇప్పట్లో చూస్తే అర్బన్ లో. అంటే లేట్కి లేచిన వాళ్ళకు తెలియదు కానీ తొందరగా లేచిన వాళ్ళకి డాబా మీదకో ఊరి బయటకో ఇంటి వెనకాలకో ఎక్కడికో పోయి ఆ పిచ్చుకలు కొన్ని రాగులు పిచ్చుకలు ఉంటే పావురాలు. లేదా చీమలో పావురాలకు ఏదో వేయడమో ఆ కుక్కకు కొంచెం 2 బిస్కెట్లు వేయడమో లైఫ్ అట్లా. నువ్వు అల్టిమేట్గా నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టి 4 కోట్లు భుజా మై హోమ్ భుజా ఎంతో బ్రాండ్లో కట్టి అది చేసి దానికి గృహప్రవేశం చేసి ఇన్ని చేసి ట్యాప్ అది లీక్ అవుతా ఉంటుంది. ఫినిష్డా లీక్ కాకుండా ఉంటుందా? కాకుండా ఏదో ఉంటే సమస్య లేదు, ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తుంది. అంత ముందర బాడిగింట్లో ఉంటే నీకు పట్లట్లు ఉండవు, అవును అటాచ్మెంట్లు లేవు, ఇది సొంతది. ఇది సొంతం కదా. టూ మచ్ అటాచ్ ఏడ్చి గిలగిలగా కొట్టుకుంటావు, 5 కోట్లు పెట్టి గిలగిలగా మళ్ళీ కొట్టుకుంటావు. బాధపడతానే ఉంటారు. బిల్డింగ్ కట్టి 4 కోట్లు భుజా మై హోమ్ భుజా ఎంతో బ్రాండ్లో కట్టి అది చేసి దానికి గృహప్రవేశం చేసి ఇన్ని చేసి ట్యాప్ అది లీక్ అవుతా ఉంటుంది. ఫినిష్డా లీక్ కాకుండా ఉంటుందా? కాకుండా ఏదో ఉంటే ఒకటి సమస్య లేదు, ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తుంది. అంత ముందర బాడిగింట్లో ఉంటే నీకు పట్లట్లు ఉండవు, అవును అటాచ్మెంట్లు లేవు, ఇది సొంతది. ఇది సొంతం కదా. టూ మచ్ అటాచ్ ఏడ్చి గిలగిలగా కొట్టుకుంటావు, 5 కోట్లు పెట్టి గిలగిలగా కొట్టుకుంటావా? మళ్ళీ బాధపడతానే ఉంటారు. 40,000 ఇచ్చి బాడిగింట్లో ఉంటావా? ఈ 4 కోట్లు పెట్టి మంచిగా 5 ఎకరాలు తీసుకొని మామిడి పళ్ళు, జామకాయలు, సీతాఫలంకాయలు, ఏం కాదు బొప్పాయి కాయలు అన్ని వేసేసి నువ్వు వ్యవసాయం చేయకపోయినా అంతే. ఆర్గానిక్ గా చేసి నువ్వు తిని కొంతమందికి ఇచ్చి ఒక బ్రాండ్ చేసి నువ్వు 100 రూపాయలకి అమ్మి మంచి ఫుడ్ ఇచ్చి అది చేయొచ్చు కదా. అంతే కదా. అంటుంటారు లైక్ నేల ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్ కూడా బాగుంటది అని అంటారు. దీనికి సైంటిఫిక్ కనెక్షన్ కూడా ఉందంటారు. ఎంతవరకు నిజం? 100% అండి. ఇప్పుడు ఏ జంతువుకైనా ఆవు గడ్డి తిన్న ఆవు అడవిలో ఎంత అలర్ట్గా ఉంటుంది కదా, అట్టు చెగులు ఎక్కించుకుంటుంది, ఇటు చూస్తుంది, అలర్ట్గా ఉంటుంది. ఇటు చూడండి, ఈడ ఆవులన్నీ గేదెలన్నీ ఎన్నో దాంట్లో ఇడ్లీ ఉందని మసాలా రైస్ ఏదో ఉందని ప్యాకెట్లు ఉందని ప్లాస్టిక్ కవర్లతో పాటు నవిలి తినేస్తా ఉన్నాయి. ఓకే, అవును. అది వాటి ఫుడ్డే కాదు. అలా, అవును. మరి ఆ ఫుడ్ కాని దానికి అవి డల్గా ఏమీ అసలు మూమెంట్ చైతన్యమే లేదు కదా. అవును. మరి అడవిలో ఆవులకి ఎంత అలర్ట్గా కూడా ఎక్కడో వస్తాడు, ఇట్లా చూసి ఎంత అలర్ట్గా లైఫ్కి దగ్గరగా అట్లే మనుషులు కూడా లైఫ్ ఉండే సాయిల్లో ఆరోగ్యంగా ఉండే కూరగాయలు అని తింటే, నేను యుగాండా పోయినప్పుడు తింటా కదా, ఆడ ఫ్రూట్స్, ఆడ అవకాడో, ఆడ పైనాపుల్, ఆడ పల్లీలు, అక్కడ చిలకడ దుంపలు, మేము గెనిసిగడ్డలు అంటాము, స్వీట్ పొటాటో, గెనిసిగడ్డలు అంటారు. ఆ నిప్పుల మీద కాలిస్తే సూపర్ అండి. ఏం ఫుడ్ అది! నమస్కారం. అసలు ఫిల్లింగ్ అనేది లేకుండా ఎనర్జీ ఫ్లో అయ్యేది నేను గమనించిన. అక్కడ 40 గంటలు 45 గంటలు ఫ్లైట్లో అంతా తినకుండా పోయి ఆడ దిగతానే ఆడ దీని దగ్గర సిగ్నల్స్ దగ్గర పెట్టుకోండి అమ్మాయి దగ్గర 6 అరటిపండ్లు తీసుకొని 6 తినేసి లైఫ్ లాంగ్ మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ అది. అరటిపండ్లు, ఇంత అరటిపండ్లు ఆర్గానిక్ గా సాయిల్ బాగుండి, ఆర్గానిక్ కార్బన్ 2.5-3% ఉండే దగ్గర మందులు కొట్టకుండా వర్షాధారితంగా పండిండే గుడ్ న్యూట్రిషియస్ సాయిల్స్ లో పండిండే ఫుడ్ వాల్యూ డిఫరెంట్. అది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయ్యి మనం తింటే క్వాంటిటీ ఎక్కువ, ఆయన ఇంత క్వాంటిటీ తింటాం, న్యూట్రిషన్ లేదు.